ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం రేపే తేలనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసే అవకాశాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితాలు తేలనున్నాయి. ఒక్కో టేబుల్ వద్ద 3 అధికారులు కౌంటింగ్ లో పాల్గొనున్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను మొదలు చేయనున్నారు. దీంతో కౌంటింగ్ కు ఈసీ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది గంటల్లో అంటే రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. దీంతో ప్రతి ఒక్కరిలో కూడా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి. దీంతో యావత్ దేశం కూడా ఎంతో ఉత్కంఠగా బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల సరళి ఏ రకంగా ఉండబోతోందనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాముడు ఓవరాల్ గా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి అన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ఎటువంటి ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి? మరోవైపు ఎటువంటి ఆంక్షలు అంటే కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి? ఉత్కంఠభరితమైనటువంటి పోరుకు రేపు తెరపడనుంది. పూర్తిగా రేపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయిందంటే ఎవరు గెలుస్తారనేటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి మొత్తం ఈ అంశంపైన చర్చ వెనుకపట్టు పట్టేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేసేందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఒక కౌంటింగ్ సెంటర్లో కేవలం 14 టేబుల్సే ఉంటాయి. కానీ ఇక్కడ దాదాపు 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అవసరమైనటువంటి చర్యలను ప్రత్యేక పర్మిషన్ తీసుకున్నటువంటి అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాసి పర్మిషన్ తీసుకున్నారు. అందువల్లే దాదాపు 42 టేబుల్స్ను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని డిసైడ్ చేశారు. అందులో భాగంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రత్యేకంగా ఒక సెంటర్ని ఏర్పాటు చేసి అందులో 42 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చాలా క్లియర్గా కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కౌంటింగ్ అబ్జర్వర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్, అదేవిధంగా ఇతర అధికారులంతా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ వాళ్ళ పోలింగ్ ఏజెంట్లతో పాటు వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి చూసేందుకోసం, ఆ లెక్కలు సరిచూసుకునేందుకోసం పోలింగ్ బూత్ వారీగా ఏజెంట్లకు అవకాశం కల్పిస్తారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఇక రక్షణకు సంబంధించి ఆ ప్రాంతంలో మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ అదనపు సిపి ఇక్బాల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 250 మందితో అక్కడ రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి గుంపులుగా ఉండకుండా, లేదంటే గొడవలకు ఆస్కారం లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఇక లోపల వైపు ప్రత్యేకంగా ఇదంతా కూడా నిఘా నీడలో జరగనుంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అదే విధమైనటువంటి ఆ భద్రతా ఏర్పాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తిలకించేలా, దాన్ని చూసేలా అవసరమైనటువంటి సీసీటీవీ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేశారు. అంతా కూడా రికార్డు చేయనున్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు కలగజేసుకొని దాన్ని సరిచేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీసుకున్నారు. మనం చూస్తే మొత్తం 4 లక్షలకు పైగా ఉండేటువంటి ఓటర్లకు సంబంధించి దాదాపు 2 లక్షలకు దగ్గరగా అంటే 1,90,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓటర్లన్నింటినీ కూడా లెక్క వేయాలంటే కొంత టైం అయితే తీసుకుంటుంది. ఈవీఎంలకు సంబంధించి దాదాపు 58 మంది అభ్యర్థులు బరిలో ఉండడం కారణంగా కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం 1,94,631 ఓట్లు పోల్కోవడం జరిగింది. అయితే ఇందులో మనం చూస్తే హోమ్ ఓటింగ్ ఒకటి చేశారు. అంటే ఇళ్ల దగ్గర నుంచి బయటకు వచ్చి ఓటు వేయలేని పరిస్థితిలో ఉండేటువంటి వాళ్లకు ఇంటికే బ్యాలెట్ తీసుకెళ్లి హోమ్ ఓటింగ్ తీసుకున్నారు. ఆ విధమైనటువంటి వాళ్ళు దాదాపు 101 ఓట్లు వచ్చాయి. వాటిని మొదట లెక్క పెట్టనున్నారు. అది అయిపోయిన వెంటనే అంటే చాలా తక్కువ ఓట్లు కాబట్టి అది కూడా కేవలం ప్రధానమైనటువంటి ఓటర్ల ప్రధానమైనటువంటి పార్టీల మధ్యనే ఆ ఓట్లు
చీలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వేగంగా అది ఎక్కువ అంటే 10-15 నిమిషాల్లో పోస్టల్ అంటే ఈ హోమ్ ఓటింగ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 8 గంటలకు ప్రారంభమైన తర్వాత మొదటి రౌండ్ కౌంటింగ్ అయితే కొంత టైం తీసుకుంటుంది. అది 45 నుంచి గంట 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు టైం తీసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం చాలా వేగంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రాముడు. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చాలా పగడ్బందీగా ఎన్నికల అధికారులు చేపట్టిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక మనం కాంగ్రెస్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్, అలాగే బీఆర్టీ ఎటువంటి అంచనాలు ఎటువంటి లెక్కలతో ఉందో తెలుసుకునేందుకు మా ప్రతినిధి కరుణాకర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతున్న బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి కూడా సిద్ధంగా ఉన్నారు. వీరందరూ వెర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రతాప్ దగ్గరికి వెళ్దాం. ప్రతాప్, కాంగ్రెస్ ఎటువంటి లెక్కలు అంచనాలతో ఉంది రేపటి ఫలితాలకు సంబంధించి? ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కూడా అగ్రభాగాన కాంగ్రెస్ నిలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎస్ బలరాం, చాలా కాన్ఫిడెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తామని చెప్పేసి నేతలంతా, ముఖ్యమైన నేతలంతా కూడా ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎన్నికల జరిగిన కాసేపటి తర్వాత కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిన్న గాంధీ భవన్లో చిట్ చాట్ చేస్తూ కూడా ఖచ్చితంగా 10 నుంచి 20 వేలకు పైగానే మెజార్టీ సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే ఒకవైపు విజయం సాధిస్తామని కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ కూడా మరోవైపు దీనికి సంబంధించి రేపు కౌంటింగ్ సందర్భంగా ఏ మరపాటుగా కూడా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అందరూ చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి క్యాడర్కు, అదేవిధంగా అక్కడ కౌంటింగ్ ఏజెంట్లకు వెళ్ళే వారికి అందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 7 గంటలకి అక్కడికి వెళ్ళాలి. 7 గంటల తర్వాత నుంచి అక్కడ అన్ని విషయానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఏ చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే క్యాడర్కి అంతా కూడా సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ఆ రోజు పోలింగ్ జరిగిన రోజు సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వివరించిందని చెప్పుకోవచ్చు. పోల్ మేనేజ్మెంట్ తర్వాత నుంచి పోలింగ్ జరిగే రోజు కూడా ఏ విధంగా వివరించాలో, ఎట్లా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా తీసుకోవడం కానీ క్యాడర్ అంతా, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులందరూ కూడా వచ్చి ఓటు వేసే విధంగా కూడా చాలా వ్యూహాత్మకంగా వివరించింది. అక్కడ ఎవరెవరైతే ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారో ఆయా డివిజన్లకు సంబంధించి ముఖ్యంగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన నేతలందరూ కూడా వారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. వారు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వారంతా కూడా చాలా పకడ్బందీకి ఎక్కడ కూడా వారికి ఇచ్చిన డివిజన్ ప్రాంతాల నుంచి ఎక్కడ పక్కకు జరగకుండా వారందరూ కూడా వచ్చి ఓట్లు వేసే విధంగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఓటు వేసే విధంగా కూడా చూసుకోగలిగారు. కాబట్టి విజయం విషయానికి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి ముందు నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా వివరించామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా వ్యక్తం చేస్తుంది. కాబట్టి రేపు ఉదయం కూడా దీనికి సంబంధించి కూడా గాంధీ భవన్ వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. విజయాన్ని ఆస్వాదించాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. నెక్స్ట్ ఎందుకంటే దీన్ని డిపెండ్ అయ్యి మిగతా వ్యవహారాలకు సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు కానీ, అదేవిధంగా ఇతరత్ర ప్రభుత్వ పాలనకు సంబంధించిన దానిపైన కూడా దీని మీద ప్రధానంగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. అందుకే ప్రతి డివిజన్కు సంబంధించి 2 మంత్రుల చొప్పున కానీ దాదాపు 35 మంది ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కానీ, అదేవిధంగా పార్టీకి అనుబంధం సంబంధించిన విభాగాలకు సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో మోహరించిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి డివిజన్లో కూడా పర్యటన చేసి, విజిట్ చేసి అక్కడ హామీలకు సంబంధించి కానీ, నేతలను కలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి ఏ ఒక చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రచారం చేసిన. కాబట్టి ఖచ్చితంగా విజయం పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ చీఫ్ కూడా మాట్లాడుతూ కూడా దాదాపు 20,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక ధీమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బలరాం, అంటే ప్రతాప్, పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది? పార్టీ హైకమాండ్ ఎటువంటి మెసేజ్ కార్యకర్తలోకి వెళ్ళేలా చేస్తోంది? నిజంగా ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తుంటే ఆ అంచనాలు నిజంగా నిజమయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్ పోల్స్ ఉండబోతున్నాయా? ఎటువంటి ఎస్ బలరాం, దీనికి సంబంధించి పూర్తిగా ఎన్నికలు జరిగిన అరగంట సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ చాలా సంస్థలు, మెజార్టీ సంస్థలు అన్ని కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి. దాదాపు 4 నుంచి 5% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనానే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా వింగ్ కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా ఆ రిపోర్ట్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారు కూడా
కాకుండా ప్రతి గంటకు కానీ ఇక్కడ ప్రతి పోలింగ్ అబ్జర్వేషన్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లు కూడా పూర్తిగా దగ్గరుండి చూసుకున్నారు కాబట్టి ఆ గెలుపు పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే వాస్తవానికి ఒక వారం రోజుల నుంచి కూడా దీనిపైన పూర్తిగా ఎక్సైజ్ చేయడం, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టి పూర్తిగా 1 by 1 అన్నిటి కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఇక్కడ మిస్ ప్యానికల్ కాకుండా పూర్తి జాగ్రత్తగా వ్యవహరించడంతో పోల్ మేనేజ్మెంట్ తో పాటు ఎలక్షన్ రోజు వ్యవహరించిన తీరు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమా ఉన్నప్పటికీ కూడా రేపు మాత్రం కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి నిర్లక్ష్యం కాకుండా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రేపటి ఫలితాలు తమకు అనుకూలంగా ఉండబోతున్నాయనే ఒక కాన్ఫిడెంట్ అయితే పార్టీలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. అదే మెసేజ్ పార్టీ క్యాడర్ కూడా వెళుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రేపు అదే ఫలితాలు కనిపించబోతున్నాయా లేదా అని తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కావచ్చు, లేదంటే పోలింగ్ సరళికి సంబంధించి కావచ్చు, పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది, వారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్. ఎస్ బలరాం, రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. ఉప ఎన్నికపై కొంత బీఆర్ఎస్ పార్టీలో సందిగ్ధం, అపనమ్మకం నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొన్న జరిగిన పోలింగ్ రోజు జరిగిన సరళిని చూసిన తర్వాత బీఆర్ఎస్లో నమ్మకం తగ్గింది. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా పోలింగ్ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పోలీసులు కావచ్చు, లేకపోతే ఎన్నికల సిబ్బంది కావచ్చు, కాంగ్రెస్కు సహకరించారని చెప్పి దాంతోపాటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, ముఖ్యమైన నేతలంతా కూడా పోలింగ్ రోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఓటర్లకు డబ్బులు పంచడం, కొన్ని డివిజన్లలో ఖచ్చితంగా రిగ్గింగ్ కూడా జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. కాబట్టి ఇటువంటి ఈ పరిస్థితులన్నిటి కూడా బేరీజు వేసుకున్న తర్వాత పోలింగ్ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్, దాదాపు 10కి పైగా సర్వే సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్లో దాదాపు 8-9 ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు పోలింగ్ సంస్థలన్నీ కూడా సర్వేల్లో తేలిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 1-2 పోలింగ్ సర్వేలు మాత్రమే, 1-2 ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రమే బీఆర్ఎస్ వాటి వైపు మొగ్గు చూపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిణామాలన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం మాత్రం కనిపించట్లేదు. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఎందుకంటే మనం చూసాం ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా 2-7% మధ్య తేడాను చూపించాయి. అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి 2-7% ఎక్కువగా పోలయ్యే ఓట్లు, ఎక్కువగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పడిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. ఆ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా తమ అభ్యర్థికే పోలయ్యాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. కాబట్టి 2-7% పెద్ద తేడా లేదు. కాబట్టి అందులో సగం సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నా కూడా తాము ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేకపోలేదన్న చిన్న ఆశ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. అందుకే మొన్న జరిగిన పొరపాట్లు, ఏజెంట్ల విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీ నేతలు ప్రచారం బాగా నిర్వహించిన పోలింగ్ రోజు మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోవడం, ఇటువంటి లోటుపాట్లన్నీ సరిదిద్దుకొని పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో, రేపు కౌంటింగ్ జరుగుతుందో, కౌంటింగ్ రోజైనా ఖచ్చితంగా ఏమరపాటు లేకుండా చాలా ఖచ్చితమైన ఉండాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కాసేపటికి మనం చూసాం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఏదైనా ఓట్లలో తేడా వస్తే వీవీప్యాట్ల లెక్కింపుకు డిమాండ్ చేయాలి అన్న ఇటువంటి పూర్తి జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఏజెంట్ అంతా కూడా రేపు అప్రమత్తంగా ఉండే అవకాశం కల్పిస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ నమ్మకం లేకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఆశ మాత్రం గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ మాత్రం తమకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత మెజార్టీతోనైనా గెలిచి తీస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆశ మాత్రం కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే జూబ్లీహిల్స్ అనగానే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కి, దాన్ని ఎందుకు కొంత వెనుకడుగు పడింది అనుకొని మనం భావించాలి. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కూడా అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకని ఆ తక్కువ గ్యాప్ ఎందుకు వచ్చింది, వస్తే అంత గ్యాప్ ఎందుకు రావాల్సి వస్తుంది, దీనికి సంబంధించి పార్టీ ఏమైనా విస్తృత స్థాయిలో ఏమైనా చర్చలు చేపట్టిందా, రేపు ఎటువంటి జాగ్రత్తలు పాటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అంతర్మదనం స్టార్ట్ అయింది. అంటే పోస్ట్ మార్టం, ఇంకా రిజల్ట్ రాకముందుకే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని బట్టి పోస్ట్ మార్టం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే ప్రారంభించారు. ఎందుకు వెనకబడ్డామన్న ఒక సుదీర్ఘమైన ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే
చేస్తుంది. మనం చూసాం, ఎందుకంటే ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతోనే గ్రౌండ్లోకి దిగింది. అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది, ముందే ప్రచారం నిర్వహించింది, అన్ని పార్టీల కంటే ముందే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా గట్టిగా నమ్ముతుంది, ప్రచారం నిర్వహించే వరకు చివరి రోజు 9వ తేదీ సాయంత్రం ప్రచారం నిర్వహించే వరకు చాలా పకడ్బందీగా అన్ని ప్లాన్ ప్రకారం పక్కా పథకంతో ప్రచారం నిర్వహించింది. కానీ పోలింగ్ రోజు మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పోలింగ్ రోజు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు కానీ ముఖ్యమైన నేతలంతా కూడా కొంత ఏమరపాటుకు గురయ్యారు. ఇంకా అప్పటి వరకు కష్టపడ్డం కానీ ఆ తర్వాత కొంత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత పోలింగ్ మేనేజ్మెంట్లో వెనుకబడ్డం కాబట్టి కొంత తేడాతో కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. అయినప్పటికీ కొంత సైలెంట్ ఓటింగ్ కనుక తమకు వస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. చూస్తూ ఉన్నాం కదా, బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా కాన్ఫిడెంట్ గానే కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే చాలా తక్కువ పర్సెంటేజే, కొంత గ్యాప్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, లేదంటే సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఆలోచన, దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని సమాహితం చేస్తున్న సిచ్యువేషన్. పోలింగ్ రోజు ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో దాన్ని మరొకసారి జరగకుండా, అలాగే ఆ ప్రభావం కౌంటింగ్ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్న సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ వెర్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఏ రకంగా ఈ ఎన్నికల్లో ఫైట్ చేసింది, ఫలితాల సరళి ఏ రకంగా ఉండబోతోంది, ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కూడా బీఆర్ఎస్ చాలా కింద పొజిషన్ లో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బీజేపీ ఈ ఫలితాలని ఎలా చూస్తుంది, రేపటి ఫలితాల మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది? ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి బీజేపీ శ్రేణులు మొదటి నుంచి కూడా వాటిని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు అండి పదే పదే చెప్తోంది. బట్ నిన్నొచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే ఎక్కువ స్థాయి కాంగ్రెస్ కు ఉంది, నెక్స్ట్ బీఆర్ఎస్ కు ఉంది. బీజేపీ చాలా తక్కువ, అంటే డబుల్ డిజిట్ లో కూడా పర్సెంటేజ్ కనబడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. బీజేపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా కనీసం బీజేపీకి డిపాజిట్లు దక్కవంటూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ ఆలోచనలు, పార్టీ నేతల ఆలోచనలు, అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ పోల్స్ కావివి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను మేము సాధిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే క్షేత్రస్థాయిలో మా నాయకులంతా పనిచేశారు, ముఖ్యంగా ఎలక్షన్స్ రోజు బూతులలో కూడా ఉంటూ పనిచేస్తూ వచ్చారు. అక్కడ ప్రతి బూత్కు మా నాయకులంతా కూడా 5 నుండి 6 వ్యక్తులు అక్కడ పనిచేశారు. పోల్ మేనేజ్మెంట్ కూడా మేము బాగా చేసుకున్నాం. గత 1 మంత్ నుండి కూడా పోలింగ్ సంబంధించి, ప్రచారానికి సంబంధించి ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రచారం నిర్వహించాము. మా కార్యకర్తలంతా కూడా నిస్వార్థంగా అక్కడ పనిచేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మేము ఓడిపోతాం కావచ్చు, 3వ ప్లేస్లో వస్తాం కావచ్చు, కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినంత తక్కువ స్థాయిలో మా ఫలితాలు ఉండవు. ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే అత్యంత తక్కువగా 6% నుండి అత్యంత ఎక్కువగా 14% వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అవన్నీ కూడా ఏవి పనికిరావు, మేము మెరుగైన ఫలితాలను సాధిస్తాం, గతంలో సాధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అంతకంటే బెటర్ ఓట్లను సాధిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023 సాధారణ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీజేపీ జూబ్లీహిల్స్లో 25,000 పైచిలకు ఓట్లను సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఓట్లను మేము ఖచ్చితంగా క్రాస్ చేస్తామంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇంతకు భిన్నంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం డిపాజిట్లు కూడా కావు. ప్రజెంట్ సిచ్యువేషన్ పోలైన ఓట్లలో 6 నుండి 14% అంటే కనీసం 15,000 లోపు ఓట్లు వచ్చే పరిస్థితే ఉంది, కానీ అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసం డిపాజిట్లు కూడా దక్కవని చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకు భిన్నంగా మాత్రం బీజేపీ నేతల ఆలోచనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మేము పనిచేసాం, బూత్ లెవెల్ నుండి వస్తున్నటువంటి సమాచారం, అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి, అవన్నిటిని కూడా బేరీజు వేసుకుంటే ఈ స్థాయిలో మాత్రం మేము పడిపోం. మెరుగైన స్థానాల్లో మెరుగైన ఓట్లను మేము సాధిస్తామంటూ చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అయితే ఫలితాలు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా ఆ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు వెళ్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్. మొత్తంగా బీజేపీ కూడా తన లెక్కలు తాను వేసుకుంటూ ఉంది. ఖచ్చితంగా కొంత వెనుకబడినప్పటికీ కూడా మేము తీవ్ర స్థాయిలో పోటీ ఇచ్చాము అనే ఆలోచనలో బీజేపీ అయితే కనిపిస్తోంది. రైట్, ఇక నెక్స్ట్ బీహార్
ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ఫలితాల సరళి ఏ రకంగా ఉండబోతోంది, పెరిగిన ఓట్ పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, నేను మీ దగ్గరికి వచ్చే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత బీహార్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రేపు దేశవ్యాప్తంగా ఎటువంటి చర్చ నడుస్తోంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్.